హలో అండి. నమస్తే. వెల్కమ్ టు శశి రెసిపీస్. ఈరోజు ఒక మంచి పకోడాని ప్రిపేర్ చేసుకుందామా? అదేనండి మన కాకరకాయ పకోడా. ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కాకరకాయ అంటేనే వద్దు అంటారు కదా! అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ. అస్సలు చేదు అనేదే కనపడకుండా ఉంటుంది. దీనికోసం ఫ్రెష్‌గా ఒక హాఫ్ కిలో కాకరకాయలను తీసుకుంటున్నాను. నేనిక్కడ చిన్న కాకరకాయలు తీసుకుంటున్నాను. మీకు ఏ కాకరకాయలైతే అవైలబుల్‌గా ఉన్నాయో వాటితో మీరు ట్రై చేయండి. ఎలాంటి కాకరకాయలైనా సరే చేదైతే అస్సలు ఉండదు. తీసుకున్న కాకరకాయలను మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా సన్నగా రౌండ్‌గా కట్ చేసుకోండి. లేదంటే కూడా మధ్యలోకి కట్ చేసుకొని నిలువుగా 4 పీసులు కూడా చేసుకోవచ్చు. ఎలా కట్ చేసుకున్నా టేస్ట్ ఒకేలాగా ఉంటుంది. అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న గింజల్ని మొత్తం తీసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న కాకరకాయ ముక్కల పైన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు పసరు మొత్తం వచ్చేస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్తో మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయ ముక్కల్లోంచి పసరును ఇలా తీసేసుకోండి. ఇలా ఇందులోని పసరుని మొత్తం పిండేయడం వల్ల మనం ఈ పకోడాని కాకరకాయలతో చేసాము అన్న విషయం మనం చెప్తే కానీ ఎవరికి తెలీదు. ఇలా మొత్తం ముక్కలన్నిటినీ ఒకసారి బాగా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ శనగపిండి అలాగే 3 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకోండి. ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, కొద్దిగా ఫుడ్ కలర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఇది మొత్తం మంచి పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇక్కడ ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, జస్ట్ కలర్ కోసం యాడ్ చేయాలి. ఇందులోకే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకొని ఇంకొకసారి కలిపిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం కాకరకాయ ముక్క పూర్తిగా లోపల వరకు పట్టేటట్లు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్తో మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ అలాగే ఉంచేసేయండి. ఇలా ఉంచడం వల్ల మన ముక్కలకి మసాలా మొత్తం బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఇలా వేడైన ఆయిల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాకరకాయ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసేటప్పుడు ఒక్కొక్క పీస్నే వేసుకోండి. అన్నీ ఒకసారి వేసారంటే మొత్తం అంతా ముద్దలాగా అయిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కలర్ వచ్చిన తర్వాత తీసి ఆయిల్ మొత్తం స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇదే ప్రాసెస్లో మిగిలిన ముక్కల్ని కూడా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోలు మరెన్నో అవైలబుల్గా ఉన్నాయి. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి ఆయిల్ మొత్తం డ్రైన్ చేసుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జాలిగంటలో ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పులను కూడా వేసుకొని ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకొని
ఆ ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలని మధ్యలోకి కట్ చేసుకొని ఇదే ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. అలాగే 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని అదే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొన్ని వేరుశనగ గింజలు కూడా వేసుకొని సేమ్ ప్రాసెస్‌లో ఫ్రై చేసుకోండి. ఇవన్నీ వేసుకోవడం వల్ల మన పకోడా మరింత క్రిస్పీగా తయారవుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి.